హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు మ్యాచ్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఇది మ్యాచ్ నెంబర్ 22 లైవ్ ఫ్రమ్ చెన్నైలో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. ఐపీఎల్ మ్యాచ్లో లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి క్రికెట్ అభిమానులందరూ. ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది కోల్కతా నైట్ రైడర్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. కేకేఆర్ ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్, రఘువంశీ, అండ్రూ రసోల్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ ద ఫినిషర్, వెంకటేష్ అయ్యర్, నెక్స్ట్ రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ చక్రవర్తి. ఇది ప్లేయింగ్ 11 కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11, ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయింగ్ 11. ఫ్రెండ్స్, ఒకసారి సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్, నెక్స్ట్ అజింక్య రహానె, మిచెల్స్ అండ్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దూల్ ఠాకూర్, ముస్తఫిజుర్, దేశపాండే అండ్ దీక్షణ. ఇది సిఎస్కే ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్. కోల్కతా ఓపెనర్స్ T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ఫిలిప్ సాల్ట్ వచ్చి 225 మ్యాచెస్ ఆడిండు T20 మ్యాచెస్. రన్స్ వచ్చి 5410 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 153 ఉంది ఫిలిప్ సాల్ట్ది. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి సునీల్ నారాయణ, 317 మ్యాచ్లు ఆడాడు T20s, 3868 రన్స్ ఉన్నాయి T20స్లో. స్ట్రైక్ రేట్ వచ్చి 147 ఉంది సునీల్ నారాయణది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లో జస్ట్ 137 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయారు. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫిలిప్ సాల్ట్ జస్ట్ ఒక్క బాల్ ఆడి డకౌట్ అయ్యింది మ్యాచ్లో. దేశపాండే బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫిలిప్ సాల్ట్. నెక్స్ట్ సునీల్ నారాయణ్ 20 బాల్స్లో 27 రన్స్ వేసిండు. జడేజా బౌలింగ్లో దీక్షణ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ రఘువంశీ 18 బాల్లలో 24 రన్స్ వేసిండు. జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ 32 బాల్స్లో 34 రన్స్ వేసిండు. ముస్తఫిజ్ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. వెంకటేష్ అయ్యర్ జస్ట్ 8 బాల్స్లో 3 రన్స్ మాత్రమే చేసి జడేజా బౌలింగ్లో మిచెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రమణదీప్ 12 బాల్లో 13 రన్స్ వేసిండు. దీక్షణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యింది, క్లీన్ బౌల్డ్. అండ్రూ రసల్ జస్ట్ 10 బాల్లో 10 రన్స్ వేసి దేశపాండే బౌలింగ్లో మిచెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ అంకుల్ 3 బాల్లో 3 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మిచెల్ స్టార్క్ 3 బాల్స్ ఆడి డకౌట్ అయ్యింది మ్యాచ్లో. ముస్తఫిజుర్ బౌలింగ్లో రవీంద్ర క్యాచ్ ఇచ్చాడు అవుట్ అయ్యిండు. వైభవ్ వచ్చి ఒక బాల్ ఆడి 1 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. టోటల్గా కేకేఆర్ 20 ఓవర్లో 137 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ 13 రన్స్ ఇచ్చారు ఎక్స్ట్రా. కేకేఆర్ రన్ రేటు 6.85 ఉంది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 120 బాల్స్లో 138 అంటే 20 ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 138 రన్స్. ఒకసారి లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. చెన్నై సూపర్ కింగ్ ఓపెనర్స్ యొక్క T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర. రుతురాజ్ గైక్వాడ్ మొత్తం టోటల్ T20 122 మ్యాచెస్ ఆడిండు. 4123 రన్స్ వేసిండు. 138 ఉంది స్ట్రైక్ రేటు రుతురాజ్ గైక్వాడ్ది T20లో. అలాగే రచిన్ రవీంద్ర 53 మ్యాచెస్ ఆడిండు, 770 పరుగులు చేసిండు. 131 ఉంది స్ట్రైక్ రేట్ రచిన్ రవీంద్రది T20లో. కోల్కతా నైట్ రైడర్స్ తరపు నుంచి ఓపెనింగ్ బౌలర్ వచ్చి మిచెల్ స్టార్క్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే మ్యాచ్లు 127 ఉన్నాయి. వికెట్స్ వచ్చి 173 వికెట్స్ తీసిండు. ఎకానమీ వచ్చి 7.56 ఉంది మిచెల్ స్టార్క్స్ది. ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 45 బాల్స్లోనే 50 రన్స్ చేసిండు. మ్యాచ్లో చెన్నై గెలిచింది 7 వికెట్ తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈ మ్యాచ్లో ధోని కూడా బ్యాటింగ్ వచ్చాడు. ధోని బ్యాటింగ్ వచ్చేటప్పుడు ఫ్యాన్స్ మాత్రం అరుపురు గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది. అది ధోని ఫ్యాన్ అంటే ధోనియా మజాకా. ధోనికి అంత క్రేజ్ ఉంది ఫ్యాన్స్లో. అతను ఒకసారి బ్యాటింగ్ చేసే చూడాలని ఎంతోమంది వచ్చారు మ్యాచ్కి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. అటు చెన్నై మ్యాచ్ గెలిచింది, ప్లస్ ధోని బ్యాటింగ్ వచ్చిండు. ధోని జస్ట్ 3 బాల్స్ ఆడినా కానీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు.
ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ రవీంద్ర జస్ట్ 8 బాల్స్లో 15 రన్స్ చేసి వైభవ్ బౌలింగ్లో చక్రవర్తి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి గైక్వాడ్ 58 బాల్స్లో 67 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ మిచెల్ వచ్చి 19 బాల్స్లో 25 రన్స్ చేసిండు. సునీల్ నారాయణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ దూబే 18 బాల్లో 28 రన్స్ చేసిండు. వైభవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ MS ధోని 3 బాల్స్ ఆడి జస్ట్ 1 రన్ చేసిండు. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 138, 14 బాల్ మిగిలి ఉండగానే చెన్నై 141 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయి విక్టరీ అందుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఫస్ట్ స్టార్క్ 3 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చాడు. వికెట్లు ఏం పడలేదు. ఎకానమీ మాత్రం 9.67 ఉంది. నెక్స్ట్ వైభవ్ 4 ఓవర్స్ వేసిండు, 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 7 ఉంది. అంకుల్ 1.4 ఓవర్స్ వేసిండు, 18 రన్స్ ఇచ్చిండు. వికెట్స్ ఏం పడలేదు. ఎకానమీ 10.80 ఉంది. నెక్స్ట్ సునీల్ నారాయణ్ 4 ఓవర్స్ వేసిండు, 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 7.50 ఉంది. చక్రవర్తి 4 ఓవర్స్ వేసిండు, 26 రన్స్ ఇచ్చి వికెట్స్ ఏం పడలేదు. ఎకానమీ మాత్రం 6.50 ఉంది. అండ్రూ రసూల్ 1 ఓవర్ వేసిండు, 8 రన్స్ మాత్రమే ఇచ్చిండు. ఎకానమీ 8 ఉంది ఎకానమీ. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఫస్ట్ వికెట్ వచ్చి 27 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్, 97 వద్ద సెకండ్ వికెట్, థర్డ్ వికెట్ 135 వద్ద. చెన్నై టార్గెట్ 138, 141 రన్స్ చేసింది. ఇంకా 14 బాల్స్ మిగిలి ఉండగానే KKR బౌలర్స్ వచ్చి 5 ఎక్స్ట్రాస్ వేసారు. చెన్నై రన్ రేట్ వచ్చి 7.98 ఉంది. ఫ్రెండ్స్ ఒకసారి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 22 IPL సీజన్ 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లో 137 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయిండు. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ వచ్చి 138. KKR బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి శ్రేయస్ అయ్యర్ 32 బాల్స్లో 34 చేసిండు. నారాయణ్ 20 బాల్స్లో 27, రఘువంశీ 18 బాల్స్లో 24, రమణదీప్ 12 బాల్స్లో 30 రన్స్. అలాగే KKR చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే జడేజా 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసి 18 రన్స్ ఇచ్చిండు. దేశపాండే 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసుకుని 33 రన్స్ ఇచ్చిండు. ముస్తాఫిజ్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దీక్షణ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ జస్ట్ 138 రన్స్ 20 ఓవర్స్లో. అందుకు రిప్లై గాను చెన్నై సూపర్ కింగ్స్ 14 బాల్స్ ఇంకా మిగిలి ఉండగానే 141 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయి సక్సెస్ఫుల్గా రన్ చేజ్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ 58 బాల్స్లో 67 రన్స్ చేసిండు. నెక్స్ట్ దూబే 18 బాల్లో 28 రన్స్ చేసిండు. మిచెల్ 19 బాల్స్లో 25 రన్స్ చేసిండు. రవీంద్ర 8 బాల్స్లో 15 రన్స్ చేసిండు. KKR యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వైభవ్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ 4 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్ గేమ్ మ్యాచ్ చెన్నై 7 వికెట్ తేడాతో KKR మీద గెలిచింది. ఇంతే ఫ్రెండ్ ఈ మ్యాచ్ యొక్క రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.